రాచరికపు ఆనవాళ్ల గత వైభవ చిహ్నాల దానికి రేపు జూన్ 2న ఆవిష్కరణ రోజున అదే రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చెప్పినట్లున్నారు. చిహ్నానికి సంబంధించినటువంటి విషయం ఇంకా ఫైనల్ చేయలేదు. గీతం వరకు క్లియర్గా ఉంది, ఆవిష్కరిస్తాము. చిహ్నం వరకు కొంత టైం తీసుకుని దాని మీద అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత దానిపైన వెల్లడిస్తాం అనేటువంటిది క్లారిటీ ఇచ్చినట్లున్నారు. మొత్తానికి ఈ సమస్య కొంత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ఉదయం కేటీఆర్ గారి చార్మినార్ దగ్గరికి వెళ్ళి కొంత నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి చిహ్నం గీతం కొన్ని భిన్నాభిప్రాయాలు, చివరికి చిహ్నానికి సంబంధించి ఇప్పుడు దానిపైన నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఏంటి అంటే ప్రతి అంశము వివాదాలకే దారితీస్తూ ఉంది. ఏంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 అంశాలను ప్రధానంగా తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయాలని అందుకు అనుగుణంగా ఒకవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న క్రమంలోనే కీలకమైన 3 అంశాలలో ఈ ప్రభుత్వం ముద్ర ఉండాలని భావించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గేయం లేదు. గత కేసీఆర్ అంత్యశ్రీ రాష్ట్రం జయ జయ హే కీర్తనం అనే పాటని అధికారిక గేయంగా పెట్టుకున్నారు కానీ పెట్టలేదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అంత్యశ్రీకి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో ఆ జయ జయ తెలంగాణ అధికారిక గేయంగా పెడతామని హామీ ఇచ్చారు. నిర్ణయం తీసుకొని 13.5 నిమిషాలున్న అంత్యశ్రీ రాసిన గేయం ఒకటి ఉంటుంది సార్. దాన్ని యథావిధిగా కొనసాగిస్తారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆలపించేందుకు 2.5 నిమిషాల నిడవితో గేయాన్ని రచించారు. దాంట్లో కొన్ని అంత్యశ్రీ రాసిన లిరిక్స్ కూడా కొన్ని తీసివేశారు. ముఖ్యంగా మనం గమనిస్తే కాకతీయ కళా చరిత్ర కలిగిన రామప్పని తీసివేశారు. అదేవిధంగా గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్, ఈ 2 అంశాలను తీసివేశారు. ఒకటి కాకతీయులది, 2 చార్మినార్ని తీసివేయడానికి కారణం రాచరిక పోకడ ఉన్నాయి రెండింటిలో అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు తెలంగాణ అధికారిక గేయం ఖరారైంది. అందులో ఒకటి చార్మినార్ లేదు, 2 కాకతీయుల ఆనవాళ్ళు లేవు. ఈ 2 లేవు కాబట్టి రేపు వచ్చే చిహ్నంలో కూడా ఇవి ఉండే అవకాశం లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం కాకతీయ కళాతోరణం ఉండొద్దు అనుకుంటుంది, చార్మినార్ ఉండొద్దు అనుకుంటుంది. సరే, మళ్ళీ ముఖ్యమంత్రి చెప్తున్నారు దీనిపైన అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. కానీ ఇప్పటికే ఒక ప్రభుత్వం ఉద్దేశం అనేది అర్థమైందనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకునేది కూడా సహేతుకమైన నిర్ణయం అంటూ తెలంగాణ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో పల్లెల్లో ఒక గ్రూప్ ఉంటుందో తెలంగాణ తల్లి విగ్రహం అలా ఉండాలి అనేది ఒక భావన సార్. కానీ ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం మెడలో నగలు, అదేవిధంగా నడుముకు వడ్డానంతో ఉంది కాబట్టి ఇది మార్చాలనుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దీనిలో ఆర్చిస్తున్నారు. కానీ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఒక చిహ్నాన్ని రూపొందించింది, కాకతీయ కళాతోరణం చార్మినార్తో. ఎందుకు ఇప్పుడు ఆ చిహ్నాన్ని మార్చాల్సింటుంది? ఇప్పుడు మారుస్తుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ 5 ఏళ్లకు మరో ప్రభుత్వం వస్తే దాన్ని మారుస్తుందా జరుగుతుంది. కానీ మార్చినప్పుడు అందరి అభిప్రాయం అంటున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వర్గాల్లో దీన్ని తీసుకొచ్చి పొలిటికల్ సర్కిల్లో పెడితే ఏ పార్టీ ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటుంది. బండి సంజయ్ స్పందించారు, చార్మినార్ ఉండదు, భాగ్యలక్ష్మి పెట్టాలని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు సార్? ఛత్తీస్గఢ్ లో అధికార చిహ్నంలో 23 గుర్తులు ఉన్నాయి. మన ప్రభుత్వం పెట్టే అధికార చిహ్నంలో 23 గుర్తులు పెడితే తప్పేంటి అంటే కమ్యూనిస్టులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాచరిక పోకడే ఉంటుంది అంటున్నది. బీఆర్ఎస్ అయితే ఆందోళన ఉధృతం చేస్తుంది. ఖచ్చితంగా కాకతీయ కళాతోరణం ఉండాలి. కాకతీయ రాజులు 200 సంవత్సరాలు వరంగల్ కేంద్రంగా పరిపాలన సాగించారు. వారు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. అదేవిధంగా చాలా దేవాలయాలు నిర్మించారు. వారు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేశారు కాబట్టి ఉండాలి. అదేవిధంగా కులం, ప్రాంతం, మతాలకు అతీతంగా చార్మినార్ అనేది ఒక గొప్ప వరం. హైదరాబాద్ కి చార్మినార్ను ఎలా తీసేస్తారంటూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పొలిటికల్ సర్కిల్లో పెట్టారు. ఈ పొలిటికల్ సర్కిల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు మరో రకమైన వాదన, అదేవిధంగా మేధావులు, కవులు, కళాకారులు మరో రకమైన వాదన. కవులు, కళాకారులు అయితే ఏకంగా తెలంగాణ ఉద్యమం అనేది కవులు కళాకారుల మీద ఆధారపడి జరిగింది కాబట్టి అసలు ఆంధ్రకు సంబంధించిన సంగీత దర్శకుడు ఎందుకంటూ వారు ఒక వాదన తీసుకొస్తున్నారు.
వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే ఆంధ్ర ప్రాంత సంగీత దర్శకుడు అని బీఆర్ఎస్ అంటున్నారో దానిపై కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా విభాగం తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. ఆ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమాంత, మరోదానికి బ్రాండ్ అంబాసిడర్ రకుల్ప్రీత్ సింగ్, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు? ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టరు. అదేవిధంగా యాదాద్రి నిర్మించింది ఎవరు? దానికి యాదాద్రికి పూర్తిగా ఆ టెక్నాలజీ చేసింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆర్కిటెక్చర్. అదేవిధంగా పరిపూర్ణానంద స్వామి ఎవరు అని అదొకటి చెప్తున్నారు. అంటే చాలా రకాలైన దీని చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేయాలన్న అంశాలను తీసుకొచ్చి పొలిటికల్ మొత్తానికి బాగుంది. ఏదైనా కానీ అంటే వివాదం అంటే దీని ద్వారా జరుగుతున్న కొత్త వివాదం. సరే, ఇవన్నీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ జరగటం సహజం. అసలు టీఎస్ని కూడా ఇప్పుడు టీజీ కింద మార్చారండి. అదొకటి. అంటే అప్పుడు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బదులు అసలు కవిత విగ్రహం పెట్టారు అన్నట్టుగా కూడా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి అంశాలన్నీ చాలా ఉంటాయి. బట్ అవన్నీ కరెక్ట్ కాదు. కానీ బట్ కొన్ని విషయాల్లో కొంతమంది మేధావుల కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా వెళ్ళటం మంచిదే. కొన్ని అభిప్రాయాలు కొంతమంది ఆలోచనలు ఉంటాయి కాబట్టి వెళ్ళాలి. ప్రతిదీ ఒకసారి బయట ప్లీజ్. కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే. ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా